మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమీన్. దేవుని బిడ్లారా, ఈరోజు 21వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. యెబెజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండా, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నిన్ను తప్పించమని ప్రార్థింపగా, అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితంలో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాట, మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ఎటువంటి ప్రార్థన చేయాలి అంటే, అయ్యా నాకు కీడు రాకుండా తప్పించి నాకు సమాధానం అనుగ్రహించుని ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులా, నీ సరిహద్దుల్లో సమాధానం ఉందా? నీవు నియమించుకున్నటువంటి నియామకాల్లో సమాధానం కలిగి బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. అది కావాలి, ఇది కావాలని ప్రార్థిస్తూ ఉన్నావు, అవసరం అది. అయితే అది పొందుకున్న తర్వాత నువ్వు ఎంతవరకు సమాధానం కలిగి ఉన్నావు? ఎంతవరకు సమాధానంతో బ్రతుకుతున్నావు? ప్రభువా, నాకు చక్కని ఉద్యోగం ఇవ్వమని ప్రార్థిస్తున్నావు. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగాన్ని బట్టి సమాధానంతో ఉన్నావా? ఉద్యోగం చేయలేక రిసుకు పడుతూ ఉన్నావా? ప్రభువా, నాకు చక్కని వ్యాపారాన్ని ఇవ్వని ప్రార్థించావు. నా వ్యాపారాన్ని వృద్ధి చేయమన్నావు. ఖాళీ లేకుండా ఉంటుంది అని నీవు చేసే వ్యాపారం పట్ల ఇసుకుదల కలిగి ఉంటున్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, నాకు చక్కని భార్య కావాలని ప్రార్థించావు, చక్కని భర్త కావాలని ప్రార్థించావు. వివాహమైంది మొదలుకొని నిత్యము గొడవలు, సమాధానం లేనటువంటి స్థితి, ఏమాత్రము సమాధానం లేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. నీకు సమాధానం ఉందా? ప్రియ సహోదరి సహోదరులారా, మాకు చక్కని బిడ్డలు కావాలి ప్రభువా అని ప్రార్థించారు. దేవుడు చక్కని బిడ్డలనిచ్చారు. వారి జీవితం, వారిని బట్టి నీ జీవితంలో సమాధానం ఉందా? వారికి చదువు రావటం లేదని కొందరు, యవ్వన ప్రాయంలోకి వచ్చారు, వారికి మారు మనసు లేదని కొందరు, వీరు పుట్టకుండా ఉంటే ఇంకా బాగుండేదని కొందరు. సహోదరి సహోదరులారా, ఇది అనునందన ప్రతి మనిషి జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కదివి. అందుకే యెబెజుకు చేసినటువంటి ప్రార్థన, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులలో సమాధానము విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అని ప్రార్థన చేశాడు. నీ ప్రార్థన ఎలా ఉంది? ప్రభువా, నాకు సరిహద్దుల్లో సమాధానం ఉండాలి, నాకు ఆశీర్వాదం ఒకటే చాలని ప్రార్థిస్తున్నావు. ఆశీర్వాదం ఒకటి ఉంటే చాలు అనుకుంటున్నావు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆశీర్వాదం ఉంటే సరిపోదు. ఆ పొందుకున్న ఆశీర్వాదంలో సమాధానం ఉండాలి. ఆ సమాధానము విశాలంగా ఉండాలి. ఆ పొందుకున్న సమాధానం విశాలతతో పాటు కీడు దాన్ని ఎత్తుకుపోకుండా, దాన్ని ఎవడో దొంగిలించకుండా, సాతానుగాడు కన్ను దాని మీద పడకుండా, పడినప్పటికీ కూడా వాడుకు ఏ కీడు తలపెట్టకుండా, ఏ కీడు జరగకుండా, ప్రభువా నీవే తప్పించుము అని ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలని, అట్టి ప్రార్థన కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి అని యెబెజు గారు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఆశీర్వాదం ఒకటే కాదు దేవుని సన్నిధిలో మనం అడగవలసినది. మొదటిగా ఆశీర్వాదం కావాలి. సరిహద్దుల్లో విశాలముతో కూడినటువంటి సమాధానం ఉండాలి. కీడు రాకుండా ఉండాలి. నీ కృప నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసే మనసు దేవుడు మీకు ఇచ్చి ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన బిడ్డలు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో తండ్రి ఆశీర్వాదము, సరిహద్దులలో విశాలంతో కూడిన సమాధానము, కిడు రాకుండా వారికి నీ కృప తోడుగా ఉంచి భద్రపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడి